మీ సన్నీ అఫీషియల్. ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకోబోతుంది బన్నీ మోడల్. మన ఎవడు ఇన్స్టా పేరు అది. మన ఇంటర్వ్యూ తీసుకుందాం చలో. ఇప్పుడు ఇన్స్టా పేరు మార్చేసాం, బన్నీ -007 మొన్నే మార్చా. ఇప్పుడు మీరు రోజంతా ఏం చేస్తారు? స్కూల్కి వెళ్తాం బ్రో. స్కూల్కి వెళ్ళి వచ్చినాక కొంచెంసేపు షటిల్ ఆడతాం. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళేసి వస్తా. మళ్ళీ హోంవర్క్ రాయని ట్యూషన్లో హోంవర్క్ రాసుకుంటాం. మళ్ళీ ఇంకా మనం బయట తిరుగుతాం. మన గురించి తెలిసిందే కదా. స్కూల్ స్పెల్లింగ్ చెప్పండి అసలు మీరు. వర్ధమాన్ విద్యా విహార్ సార్. స్కూలే సార్, వర్ధమాన్ విద్యా విహార్. మనోడికి చదువు రాదు, స్కూల్కి వెళ్తున్నాం. నా ఐడెంటిటీ కార్డులో టాపర్ నేను. మ్యాథ్స్లో 12 మార్క్స్ వచ్చినాయి 15కి ఫస్ట్. గాయస్ మనకు అట్లా అంటాం, మరి మనకు మ్యాథ్స్లో 20కి 20. చెప్పండి, మీరు ఏ కాలంలో పుట్టారు? మేము ఎప్పుడంటే 2014లో పుట్టా. నాకు ఇప్పుడు 13 ఇయర్స్. 13 ఇయర్సా? మనోడు ఏజ్ చిన్న కానీ ఎక్స్ట్రా ఎక్కువ చెప్పుకుంటున్నాడు. 13 అబద్ధాలు. 14 15 14 కాదు కదా, 15 16 17 18 19 20 21 22 23 24 25 ఇప్పుడు 26 అంటే 26కి 12 వస్తాయి గాయస్. వీడికి ఇప్పుడు 10 ఇయర్స్. 11 గాయస్. 13లో పుట్టా. అబద్ధాలు గాయస్, అబద్ధాలు లేదు గాయస్. 13లోనో 14లోనో కానీ అక్టోబర్ 28 పుట్టా ఫ్రెండ్స్. గాయస్ వీడంత దొంగ మా ఇంట్లో ఎవరు ఉండరు గాయస్. ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీదే పర్సులో ఉన్న డబ్బులు లేపేస్తాడు మా డాడీ. ఫ్రెండ్స్ మొన్నే మా డాడీ ట్యూషన్కి వెళ్ళే కాదు గైస్. అయితే వీడేం చేశాడు, మా డాడీని డాడీ 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వన్నాడు. తమ్ముడు ట్యూషన్కి వెళ్ళే కదా అంటే డాడీ నాకు అని లేదంటే పర్సులో తీసుకొని వెళ్ళిపోయినాడు ఫ్రెండ్స్. మళ్ళీ మమ్మీ ఈరోజు పొద్దున్న నన్ను అడిగింది డబ్బులు డాడీ పర్సులో. నేను చెప్తా చూడండి గైస్. ఆ రోజు ఏమైందంటే వీడు ట్యూషన్కి రాలేదు, స్కూల్కి కూడా మానేశాడు. నాకు తెలియదు కూడా అది. వీడు స్కూల్ మానేసి ఆఫ్టర్నూన్ నుండి స్కూల్ మానేసి ఇదండి నా కాలుకి ఇంత బొక్క పడింది తెలుసా గ్యాస్. మరి అట్లా అంటే నేను ఇక్కడ నుండి కదా దిగింది గ్యాస్. మొన్న చెయ్యి కాలిపోయింది ఫ్రెండ్స్. ఈ చెయ్యి అన్నం కూడా తినడానికి రాలే తెలుసా. మా అన్నే పోయి టాబ్లెట్లు ఇచ్చినాడు గాయస్. సరే గాయస్, మీ లవర్ పేరేంటి గైస్? నాకు లవర్ లేరన్న. అబద్ధాలు కాదు, స్కూల్లో చాలా మంది అబద్ధాలు ఫ్రెండ్స్. నాకు మా మమ్మీ మీద మా డాడీ మీద నాకు ఎవరు లేరు. సరే గాయస్, మీ చెప్పులు పోగొట్టుకున్నారు గైస్. గైస్ మేము ఆడుకుంటే కింద మర్చిపోయినాం గైస్. ఇదంతా అబద్ధం. వీడు నైట్ చెప్పులు వేసుకోకుండా బయట పడేస్తే కుక్కలు ఎత్తుకెళ్ళిపోయినాయి గైస్. అయ్యా గాయస్ అబద్ధాలు చెప్తున్నాను. ఇంట్లో వదిలిన గేట్ తీసేసి వచ్చాను నేను, మర్చిపోయినా గాయస్. అయితే కుక్కలు వచ్చినాయి ఏమో నాకు తెలీదు. చెప్ప ఆడ దొరికింది ఫ్రెండ్స్ బయట రోడ్ పైన. చెప్పాలా, వీడంతా దొంగ ఎవరు లేరు. ఫ్రెండ్స్ నేను దొంగనైతే మీకు ఇన్స్టాలోనే తెలిసిపోతుంది నా మొహం నా ఫేస్. వీడంతా చెప్పి ఎవడు ఉండడు గైస్. చెప్పి నాకు ఆ డబ్బులు ఆడతాడు అన్నీ తీసుకుంటాడు. సరే గైస్, నేను ఇప్పుడు చెప్తా మీకు. విన్నారా సార్? విన్నారా గైస్? విన్నారా? వినిపించిందా? అయ్యా నాకు బూత్ మాట్లాడావు చిన్న నుండి సైడ్ నుండి అంటున్నాడు గైస్. ఇంటర్వ్యూ చేయండి సార్, మీరు అన్నీ అడుగుతున్నారా? సరేగా, మరి మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? పెళ్ళి అంటే మనకి ఇష్టం లేదు. మేము ముందర నాకు తెలీదు, నా ఫ్యూచర్ ఇంకా నాకు తెలీదు. నేనేమన్నా మాత్రికున్నా నా ఫ్యూచర్ తెలుసుకోవడానికి. సరే మీరు ఏమవుదాం అనుకుంటున్నారు పెద్ద? నేను పోలీస్ అనుకుంటున్నా, ఆర్మీ, డాక్టర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. మీ హైట్ ఎంత ఇప్పుడు? మరి 5x4 ఉంటుంది. 5x4 అబద్ధాలు గైస్. నేనే ఇంకా తక్కువ ఉంటా, 2 కంటే తక్కువ ఉంటా నేనే. ఇప్పుడు 5x4 ఎట్లా అంటే చెప్పండి గైస్. ఇదండి గైస్, చూడండి ఎంత ఎత్తుంటా. చూడండి 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 గైస్, ఇంత ఎత్తు. చూడండి గైస్, అది కూడా దేని మీద నుంచున్నాడు. ఇదండి గైస్, ఇది మన 2x4 ఉంటాడు, నేను 1x5 ఉంటా. 1x5 కూడా ఉన్నాడు గైస్. వీడు చాలా తక్కువ. వీడి ఏజ్ ఎంత తెలుసా అసలు? 11 ఇయర్స్. కొడేస్తా చెప్పు పెట్టి. ఇవ్వండి గైస్, చెప్పులు తీసినాడు నా చెప్పులు. పేరగా చెప్పులు. ఇవ్వండి గైస్, వీడంత దొంగ మీకు ఇప్పుడు న్యాచురల్గా చూపిస్తా. వీడంత దొంగ ఎవ్వడు ఉన్నాడు గైస్. మా ఇంట్లో దొంగ అంటే వీడే పెద్ద దొంగ గైస్. వీడు గైస్, వీడు
జఫ్న్నారు. సరే ఏ క్లాస్ చెప్పు నువ్వు? నేనా గైస్ 4th క్లాస్ గైస్. కానీ 4th. నేను ఎల్కేజీ 2 సార్లు లేదు, నాకు కరోనా చదవలే 3 సార్లు పోయింది. మొన్నడు నర్సరీ అయితే చాలా సార్లు చదివాడు. నర్సరీ చదవలే, నేను నర్సరీ ఒకసారి చదివా ఫ్రెండ్స్. వీడు ఎల్కేజీలో మా డాడీ అంబ్రిల్లా స్పెల్లింగ్ చెప్పాడు గైస్. అంబ్రిల్లా స్పెల్లింగ్ చెప్తే మా డాడీ మళ్ళీ వీడిని రిటర్న్ అడిగాడు. అడిగితే వీడు ఏమన్నాడు తెలుసా? నాకు రాదు, ఇందాకగా చెప్పింది మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలన్నాడు గైస్. వీడు దొంగ 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 ఇంటర్వ్యూ చేయి. దొంగ గైస్ దొంగ. దొంగ గైస్ దొంగ. ఇదో గైస్ చూడండి కొడుతున్నాడు. కొట్టాలి గైస్. మళ్ళీ ఇలాంటి వాళ్ళని మీరే చెప్పండి, కామెంట్లో చెప్పండి. వీళ్ళని ఇలాంటి వాళ్ళని కొట్టాలో వద్దు అని, ఇలాంటి దొంగల్ని కొట్టాలో వద్దు కామెంట్ చేయండి. అవునండి చెప్పిలాగా ఇట్టంట ఏంటది మళ్ళీ డ్యాన్సులు వీడి. ఇవ్వండి గైస్, నేను కామెంట్ సెక్షన్లో పెడుతున్నా వీడిది ఇన్స్టా ఐడి, మీరు వెళ్ళి అమ్మటిన చెక్ చేయండి. వీడు దాంట్లో చెప్పిలే ఉంటారు ఎక్కువ శాతం. నేను చెప్తున్నా చూడండి, సన్నీ డాష్ స్మైలీ డాష్ 2244 దాన్ని కొట్టండి. నా అంత చెప్పి నా కొడుకుడు, నాకన్నా పెద్ద చెప్పి. సరే గైస్ మనం వేరే ఐడి చెప్తున్నా చూడండి, సన్నీ అఫీషియల్ 007, అది 002. అది చూడండి. మనం ఉండేది ఇప్పుడు తర్వాత మీకు తెలిసిందే. నైట్ 7:30 అవుతుంది, ఫుల్ చలి పెడుతుంది. చలి పెట్టడం ఇంకోండి మీకు ఇంకోటి చెప్పాలా? వీడు పొద్దున్న నుండి స్నానం చేయలేదు. గబ్బోడు స్నానం చేయలేదు. ఈ గబ్బోడు స్నానం చేయలేదు గైస్. ఇవ్వండి చూడండి, ఈ గబ్బోడు స్నానం చేయలేదు గైస్. నిజం చెప్తున్నా, ప్రామిస్గా వీడు స్నానం చేయలేదు. మీరు స్నానం చేయవారా అని అడిగితే మీకు ఎందుకు అన్నాడు. ఇవ్వండి చూడండి, మళ్ళీ డ్యాన్స్లు ఎట్లా వేస్తున్నాడు బిల్డింగ్ పైన. వీడంతా దొంగ ఇంట్లో. ఇవ్వండి నన్ను కొట్టడానికి వస్తున్నాడు. ఇదో గాయస్ ఇదండి, వీడంతా దొంగ నా కొడుకు. జీవితంలో ఎవ్వడు పుట్టుకో అన్నారు కూడా చుట్టూ. ఇదండి ఈ బాడుకోవే. సరే గైస్, నేను బాడుకొని అయితే వీడు ఏమవుతాడు చెప్పండి. వీడు నన్ను ఏమంటాడు తెలుసా? బూతులు తిడతాడు గైస్. నాకు బూతులు రావు. అన్యం పుణ్యం తెలియనండి, వీడు నన్ను బూతులు తిడతాడు గైస్. వీడిని అసలు ఏమనాలి చెప్పండి మీరే. ఒకసారి కెమెరా ఇడదా. హలో గాయస్, వీడు అన్యం పుణ్యం తెలియనంటే క్లాస్లో అడగండి. ఇదో అడ్రస్ చెప్తా. ఇదో బొమ్మల కాలనీ, చంద్రశేఖర్ రెడ్డి సైడ్ బొమ్మల కాలనీ ఉంటుంది. ఆ బొమ్మల ఎంత కొట్టుకుంటాడు చూడండి. లొకేషన్ ఒక అన్న ఉంటాడు, ఆ అన్నని అడగండి వెళ్ళి. గైస్ నేను 6th క్లాస్ మా స్కూల్లో వచ్చాడు కానీ నాకు ఎన్ని మార్క్స్ నేను ఎంత చదువుతానో అడగండి. అందుకే మన 600కి 400. గైస్ నేను నిజం చెప్తున్నా, మొన్న మా మామయ్య చనిపోయాడు, వెళ్ళాము అక్కడ 1 month అయింది. ఈలోపు ఎగ్జామ్స్ అయిపోయినాయి. అండ్ 3 ఎగ్జాములు రాసి అంతే ఎస్ఏలో. వాటి వల్ల ఆ మార్క్స్ కూడా వచ్చినాయి, లేదంటే నాకు ఇంకా ఎక్కువ వచ్చాయి. గైస్ చెప్పండి మీరు. ఎక్కువ వచ్చాయంట.